మరొక కంటెస్టెంట్, మరొక సక్సెసర్ అని చెప్పొచ్చు, పొటెన్షియల్ వారసులు అని చెప్పొచ్చు మరొకరు ఇటు అయతొల్లా అలీ రెజా అరాఫీ. సో అయతొల్లా అలీ రెజా అరాఫీ అనే ఈ వ్యక్తి కూడా ఇటు అసెంబ్లీలో ఒక మెంబర్, అలాగే ఇటు గార్డియన్ కౌన్సిల్, అక్కడ ఉన్న కౌన్సిల్లో కూడా ఒక మెంబర్గా ఇరాన్కి సంబంధించిన సెమినరీ సిస్టమ్ని కూడా గతంలో ఆయన రన్ చేశాడు. సో మొత్తం మీద నెక్స్ట్ పొటెన్షియల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు లరిజానీ, మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఇటు లరిజానీ గురించి, అలీ లరిజానీ, సదేగా లరిజానీ అనొచ్చు, సదేగ్ లరిజానీ. ఈ లరిజానీ అనే వ్యక్తి నా సక్సెసర్, నేను లేని సమయంలో ఇరాన్కి సంబంధించిన డెసిషన్స్, ఇరాన్ డిఫెన్స్ కావచ్చు, ఇరాన్ ఫారెన్ డిస్కషన్స్ కానీ, ఫారెన్ రిప్రజెంటేషన్స్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ లరిజానీయే మెంబర్ అంటూ గతంలో కూడా ఇటు ఖమేనీ చెప్పుకొచ్చాడు. మరి ఈ లరిజానీ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయనకు 64 సంవత్సరాలు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ కౌన్సిల్కి కూడా ఒక చైర్మన్గా ఆ పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. మరి ఇతను కూడా ఒక సక్సెసర్గా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే హసన్ కొమీనీ, 53 years, గ్రాండ్ సన్ ఆఫ్ రిపబ్లిక్స్ ఫౌండర్ అయతుల్లా రౌహల్లా ఖొమేనీ. ఇతను ఒక వైల్డ్ కార్డ్గా పరిగణిస్తున్నారు. మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రజలు ఎలాంటి చేంజెస్, ఇటు పాలనలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారో అలాంటి చేంజెస్కి ఇటు హసన్ కొమేనీ ఒక పొటెన్షియల్ పర్సన్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒక 4 పొటెన్షియల్ పర్సన్స్ ఉన్నారు. ఒకవేళ ఈ డెసిషన్ కనుక అసెంబ్లీలో ఉన్న మెంబర్స్ కనుక ఈ డెసిషన్ తీసుకోకపోతే ఇమీడియట్గా ఇటు ఐఆర్జీసీ మిలిటరీ ఒక పదవిని, అంటే మిలిటరీకి సంబంధించిన ఒక వ్యక్తే ఆ పదవిని తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు యుఎస్ ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా, అలాగే చాలామంది జియోపొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు పవర్ రీస్ట్రక్చరింగ్ జరగబోతుంది. ఇమీడియట్గా ఒకవేళ అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ డెసిషన్ తీసుకోకపోతే మిలిటరీ ఓవర్టేక్ చేసే అవకాశం ఉంది. అంటే ఇటు పాకిస్తాన్ సిట్యువేషన్, పాకిస్తాన్లో మనం చూసాం, పాకిస్తాన్కి సంబంధించిన సిట్యువేషన్, అక్కడ ఆసిమ్ మునీర్ ఎలా అయితే ప్రభుత్వాన్ని, అక్కడ పేరుకే ఇటు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఎలాగైతే రన్ చేస్తున్నాడో అలాంటి సిట్యువేషన్ ఇరాన్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అసెంబ్లీకి సంబంధించిన మెంబర్స్ డెసిషన్ తీసుకోకపోతే వెంటనే ఇమీడియట్గా ఇటు నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఇటు మిలిటరీకి సంబంధించిన వ్యక్తులు ఆ పవర్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఆపరేషన్ కిల్ ఖమేనీ శనివారం ఉదయం మొదలైన తర్వాత ఇటు ఆపరేషన్ కిల్ ఖమేనీ ఉదయం 11:15 ఇటు ఇరాన్ పైన మిసైల్స్తోని దాడులు చేసింది ఇజ్రాయెల్. అలాగే మహోక్ మిసైల్స్, టామ్ హాక్ మిసైల్స్తోని ఇటు అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్కు ఇటు సౌదీ అలాగే గల్ఫ్ దేశాల సపోర్ట్ గత కొన్ని నెలలుగా ఇటు ఖమేనీ పైన ఫోకస్ చేశారు, ఖమేనీ మూమెంట్స్ పైన ఫోకస్ చేశారు. కొన్ని నెలల నుంచి ఖమేనీ ఎక్కడ ఉంటున్నాడు, ఏ క్షణాన ఎవరితోని డిస్కషన్స్లో ఉంటున్నాడు, ఎవరిని కలుస్తున్నారు, తన మూమెంట్స్ అన్నీ కూడా కొన్ని నెలలుగా ఇటు కొన్ని వారాలుగా మొత్తానికైతే ఇటు సౌదీ గల్ఫ్ దేశాల సపోర్ట్తోని మొత్తానికైతే ఖమేనీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే వచ్చారు. 2 వారాల ముందే ఇటు ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయినా కూడా మొత్తానికైతే దాని కొంత జాప్యం అయితే జరిగిన తర్వాత చర్చలకు వెళ్ళి చర్చించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుందామని అమెరికా దాన్ని కొంత డిలే చేయడం కూడా జరిగింది. ఒక 2 వారాలు హోల్డ్ చేసిన తర్వాత మొత్తానికైతే ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఓవరాల్గా మనం చూస్తే కొన్ని నెలలుగా ఇటు ఖమేనీని ట్రాక్ చేస్తూనే వచ్చారు. ఇటు ఖమేనీతో పాటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్, ఇటు మినిస్ట్రీకి సంబంధించిన ఆఫీషియల్స్, మిగతా వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా ట్రాక్ చేస్తూనే వచ్చారు. దాని తర్వాత ఈ ఆపరేషన్కు ఇటు సౌదీ అలాగే గల్ఫ్ దేశాలు, మొత్తానికైతే ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేశాయి. ఇటు ఖచ్చితంగా కింగ్డమ్ ఆఫ్ బ్రదర్హుడ్ ఇవన్నీ కూడా అమెరికాతోనే సపోర్ట్ చేసాయి. మనందరికీ తెలుసు ఇటు గల్ఫ్ నేషన్స్లో ఇటు అమెరికాకు సంబంధించిన ఆర్మీ బేసెస్ కానీ, ఇటు నావల్ బేసెస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్ బేసెస్ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికాకి కోఆపరేట్ చేస్తూ వచ్చాయి. సో మొత్తానికైతే ఫిబ్రవరి 28న ఇటు ఖమేనీకి చెక్ పెట్టింది ఇజ్రాయెల్ అలాగే అమెరికా. ఇటు శాటిలైట్ ద్వారా ఖమేనీని గుర్తించారు. ఎప్పటికప్పుడు ఖమేనీ లొకేషన్ని ట్రాక్ చేయడం, శాటిలైట్స్ యూటిలైజ్ చేస్తూ, అలాగే ఇటు
లొకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే ఇటు ఖమేనీ పైన స్ట్రైక్స్ చేశారు. ఖమేనీ ఖచ్చితంగా కన్ఫామ్గా మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఖమేనీకి సంబంధించిన ప్యాలెస్ విజువల్స్. ఆ ప్యాలెస్లోనే తాను ఉన్నాడు అని ఒక కన్ఫర్మేషన్ వచ్చిన 15 నిమిషాల్లోనే ఇటు ఖమేనీ హతమైపోయాడు. 15 నిమిషాల్లోనే ఇటు మిసైల్స్ని లాంచ్ చేయడం, మొత్తానికైతే ఖమేనీని టార్గెట్ చేయడం అయితే జరిగింది. సో మొత్తం మీద ఇటు ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ని ప్రయోగించారు ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్ అంటే 100% ఎగ్జాక్ట్గా టార్గెట్నే అచీవ్ చేస్తాయి. 100% ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్నే హిట్ చేసే అలాంటి ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్. ఇటు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మనం అలాంటి మిసైల్స్నే యూజ్ చేసాం. ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్నే ఎగ్జాక్ట్గా ఇటు టెర్రరిస్టులకు సంబంధించిన స్థావరాలని టార్గెట్ చేస్తూనే మనం గతంలో కూడా ఇలాంటి మిసైల్స్ని యూజ్ చేసి ఇటు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని కూడా మనం టార్గెట్ చేసి అప్పుడు వాటిని భూస్థాపితం చేసినాం. సో మొత్తం మీద అలాంటి మిసైల్స్ని ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో ఎస్పెషల్లీ ఇటు తెహరాన్ ఇటు ఖమేనీకి సంబంధించిన ఆ ప్యాలెస్ని టార్గెట్ చేస్తూ ఆ మిసైల్స్ని లాంచ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఖమేనీ బిల్డింగ్ పైన ఒక్కసారిగా ఒక 30 మిసైల్స్తోని టార్గెట్ చేశారు. అంటే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక మిసైల్ తర్వాత ఒక మిసైల్ ఇమీడియట్గా మల్టిపుల్ మిసైల్స్ ఒక్కసారిగా ఎగ్జాక్ట్ లొకేషన్ సేమ్ లొకేషన్ మీద మల్టిపుల్ మిసైల్స్ లాంచ్ అయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇటు ఆపరేషన్ కిల్ ఖమేనీ ఇటు శనివారం ఉదయం మొదలైన ఆపరేషన్ కిల్ ఖమేనీ ఉదయం 11:15 ఇటు ఇరాన్ పైన మిసైల్స్తోని దాడులు చేసింది. టామ్ హ్యాక్ మిసైల్స్తోని అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్కి ఇటు సౌదీ గల్ఫ్ దేశాల సపోర్ట్ గత కొన్ని నెలలుగా సౌదీ గల్ఫ్ దేశాల సపోర్ట్ తీసుకొని కొన్ని నెలలుగా ఖమేనీని ట్రాక్ చేశారు. ఖమేనీ పైన ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 2 వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ చేశారు. 2 వారాల ముందు ఫిక్స్ చేసి ఎప్పుడు ఖమేనీని ట్రాక్ చేస్తూ మొత్తానికైతే ఫిబ్రవరి 28న ఇటు ఖమేనీకి చెక్ పెట్టింది ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద శాటిలైట్ ద్వారా ఖమేనీని గుర్తించారు. లొకేషన్ గుర్తించిన వెంటనే ఒక 15 నిమిషాల్లోనే ఇటు ఖమేనీని హతము చేశారు. ఖమేనీ లొకేషన్ని ట్రాక్ చేసిన ఒక 15 మినిట్స్లోనే ఖమేనీ ప్యాలెస్లో ఉన్నాడని కన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే అక్కడ మిసైల్స్తోనే అటాక్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు ప్రెసిషన్ గైడెడ్ మిసైల్స్నే యూజ్ చేశారు. గతంలో ఆపరేషన్ సింధూర్లో ఎలాగైతే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్స్ని భారత్ ఇండియా ఎలా యూజ్ చేసిందో అలాంటి మిసైల్స్ని మొత్తానికైతే ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అలాంటి మిసైల్స్నే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఖమేనీ బిల్డింగ్ పై దాదాపు ఒక 30 మిసైల్స్తో ఎట్ ఏ టైం అటాక్ చేశారు. సో దాని తర్వాత ఒకసారి మనం చూస్తే ఇటు ఖమేనీ ఉన్న ప్యాలెస్కి సంబంధించిన విజువల్స్ని మనం చూసాం. ఆ ప్యాలెస్లోనే తన మృతదేహాన్ని గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే ఇటు ఖమేనీ మరణంతో ఇటు ఇరాన్ రగిలిపోతుంది. ప్రస్తుతానికి ఇరాన్లో ఉన్న కొంతమంది ఖమేనీకి సంబంధించిన సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సపోర్టర్స్ ప్రస్తుతానికి ఇటు ఇరాన్లో వాళ్ళు కొంత ప్రతిఘటన చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఓవరాల్గా మనం చూస్తే కనుక ఒకసారి ఇటు ఇరాన్లో మ్యాక్సిమం పీపుల్ ఎక్కువ శాతం ఇటు ప్రస్తుతానికి ఖమేనీ లేకపోవడాన్ని దాన్ని మాత్రం ప్రస్తుతానికి వాళ్ళు హర్షిస్తున్నారు. సో రానున్న రోజుల్లో మరి రానున్న రోజుల్లో ఇటు ఇరాన్లో సక్సెసర్గా ఎవరు ఉండబోతున్నారు? మేబీ ఇరాన్కి సంబంధించి ఇటు పొటెన్షియల్ సక్సెసర్స్ గురించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఖమేనీకి సంబంధించిన రెండో కొడుకు కావచ్చు, ఇటు అలీ లర్జానీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సక్సెసర్స్గా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఇటు ఇరాన్కి సంబంధించిన అసెంబ్లీలో దాదాపు 85 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 85 మంది మెంబర్స్ మరి వారందరూ కూడా కలుసుకొని ఓటింగ్ ద్వారా నెక్స్ట్ లీడర్ని సాధారణంగా ఎన్నుకునే పరిస్థితులు. మరి ఇటు మిలిటరీ ఒకవేళ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మిలిటరీ కూడా ఇటు ఇరాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైనా ఇలా డిక్టేటర్గా ఉన్న ఒక ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా అంటే ఇటు
ఓటు ద్వారా సాధారణంగా ప్రజలందరూ కూడా ఒక ఎలక్షన్కి వెళ్ళి తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే పరిస్థితులు నెలకొనడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇటు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా క్లియర్గా మిలిటరీకి సంబంధించిన వ్యక్తులే మరొకసారి పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంటూ ఇటు అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పుకొస్తున్నాయి. సో ఓవరాల్గా ఎలాంటి అప్డేట్ రాబోతుంది అన్న దానిపై ఉత్కంఠమైతే నెలకొంది. ఇటు ఇరాన్కి సంబంధించిన ప్రజలైతే హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఖమేనీ 50 సంవత్సరాల పాలన తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి మాకు అంటూ ఇటు ఇరాన్ ప్రజలైతే కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని వీడియోస్, ఫొటోస్ కూడా ప్రస్తుతానికి ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో ప్రస్తుతానికి అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక